ఓకే. 24,900 పుట్ నేను రెడీగా పెట్టుకున్నా. ఇక్కడ నాకు ఆపర్చునిటీ దొరికేలాగుంది. ఈ గ్రీన్ క్యాండిల్‌ని ఎలిమినేట్ చేస్తే నేను ట్రేడ్ తీసుకుంటా. ఓకే. నేను 140.20 దగ్గర ప్రైస్ దగ్గర నేను ట్రేడ్ తీసుకున్నా. 24,900 పుట్‌లో తీసుకున్నా. ఈ ట్రేడ్ మొత్తం క్లోజ్ అయిపోయిన తర్వాత మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా నేను ఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నా అని చెప్పేసి. ఓకే. ఫస్ట్ అయితే మనం స్టాప్ లాస్ పెట్టేసుకుందాం. బఫర్ కోసం 116.40 దగ్గర పెట్టిన. ఓకే. 125.70 దగ్గర నా స్టాప్ లాస్. 10:42కి నేను ట్రేడ్ తీసుకున్నా పుట్ సైడ్లో. ఓకే. స్టాప్ లాస్ వచ్చేసి 13 పాయింట్స్ అవుతుంది. ఓకే. నా టార్గెట్ అయితే నేను 40 పాయింట్స్కి పెట్టేసుకుంటున్నా. ఓకే. నేను 24,800 దగ్గర పుట్ రైటర్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నారు. 1.06 CR ఉన్నారు. 24,900 దగ్గర నుండి కాల్ రైటర్స్ ఉన్నారు పడేస్తామని. అక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంది. అందుకనే నేను ఇక్కడ ట్రై చేసిన. యాక్చువల్గా నాకు కాల్ సైడ్ ఒక ఆపర్చునిటీ దొరికింది, బట్ నేను ఆ టైంలో నేను తీసుకోలేదు. స్టాప్ లాస్ వచ్చేసి ఈ గ్రీన్ క్యాండిల్ హై. ఓకే. టార్గెట్ డే లో ఉంది కదా, ఇక్కడికి 60 పాయింట్స్ అవుతుంది. డే లో నా టార్గెట్. ప్రజెంట్ 500 అలా ప్రాఫిట్లో ఉంది. చూద్దాం ఇది టార్గెట్ ఇస్తుందా లేదంటే స్టాప్ లాస్ హిట్ అవుతుందా అని. మార్నింగ్ టైంలో అయితే డైరెక్షన్ అర్థం కాలేదు, అసలు పైకి పోతుందా కిందికి పోతుందా అని. అక్కడ 24,900 నుండి రిజెక్షన్ తీసుకున్న తర్వాత నాకెందుకో ఇంకా కిందికి పోతుంది అనిపించింది. నాకెందుకంటే 15 మినిట్స్ 5 మినిట్స్ 10 మినిట్స్ అన్నీ చెక్ చేసిన, అన్నీ 20 SMA కింద ఉన్నాయి. అందుకనే నాకు కిందికి పోతుంది అనిపించింది. నా సెటప్ ప్రకారమే నేను పెట్టుకున్నా. 24,800 దగ్గర అయితే స్ట్రాంగ్గానే ఉన్నారు ప్రజెంట్ పుట్ రైటర్స్. రిస్క్ రివార్డ్ నేను ఆల్మోస్ట్ 1:3 అలా పెట్టిన. 40 పాయింట్స్ అంటే చూద్దాం. ఓకే. 1200 ప్లస్లో ఉంది. ఓకే. 1300, 14, 1500. ఓకే. క్యాండిల్ అయితే మంచినే క్లోజ్ అయింది. చూద్దాం ఇది టార్గెట్ ఇస్తుందా లేదా అని. ప్రజెంట్ అయితే 1500 ప్రాఫిట్లో ఉంది. ఓకే. మనకి ఈ లెవెల్ 166.95 క్రాస్ అయింది అనుకోండి, 212 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ బాడీ క్రాస్ అవ్వాలి మనకి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. ఓకే. 5 మినిట్స్లో కూడా 20 SMA పైనే ఉంది, మంచిగా ఉంది క్యాండిల్ అయితే. 1 అవర్లో కూడా 200 SMA క్రాస్ చేసింది ఇప్పుడే. ఇప్పటి వరకు మనకి 25 పాయింట్స్ అలా వచ్చాయి. నా టార్గెట్ అయితే నేను 40 పాయింట్స్కి పెడుతున్నా. చూద్దాం ఏమవుతుందో అని. నా డైరెక్షన్ మాత్రం ఈరోజు డౌన్ ట్రెండే ఉండే నా వ్యూ మొత్తం. కాకపోతే అది మార్నింగ్ అప్ సైడ్ వెళ్ళింది. 24,900 నుండి రిజెక్షన్ తీసుకుంది. 24,900 నుండి రిజెక్షన్ తీసుకుంది అక్కడి వరకు వెళ్ళి. నాకు ఆ టైంలో ఇంకా డైరెక్షన్ అర్థం కావట్లేదు అని చెప్పేసి నేను వెయిట్ చేసిన, లేదంటే 300 క్వాంటిటీ పెడదాం అనుకున్నా. ఇక్కడ 24,730 దగ్గర నుండి సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళింది ఫస్ట్. చూద్దాం ఆ లెవెల్ని క్రాస్ అయితే మనకి ఇంకా కిందికి ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది క్రాస్ అయ్యి క్యాండిల్ అక్కడ సస్టైన్ అయితే మనకి కిందికి అక్కడ విక్ వరకు 24,730 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనకి ఇందులో 29 పాయింట్స్ అలా వచ్చాయి. నా టార్గెట్ అయితే 40 పాయింట్స్ ఉంది, అందుకే నేను అక్కడ బుక్ చేసుకోలేదు. రెగ్యులర్గా నేను ఈ మధ్య స్టాప్ లాస్ ట్రైల్ చేయడం వల్ల నేను 40 పాయింట్స్ని రీచ్ అవ్వలేకపోతున్నా, 40 పాయింట్స్ తీయలేకపోతున్నా. ఇక్కడ నాకు 30 పాయింట్స్ 29 ఆల్మోస్ట్ 30 పాయింట్స్ వచ్చినాయి. అయినా కూడా నేను తీయలేదు, ఎందుకంటే నా టార్గెట్ 40 పాయింట్స్.
రెగ్యులర్గా నేను 40 పాయింట్స్ కోసం వెయిట్ చేస్తా. ఈ మధ్య నేను 300 క్వాంటిటీ పెట్టి నాకు భయం అవుతుంది. మధ్యలోనే నేను ఇంకా స్టాప్ లాస్ ట్రయల్ చేయడం అలా చేసి నేను ఇంకా టార్గెట్ని రీచ్ అవ్వలేకపోతున్నా. 40 పాయింట్స్ కోసం వెయిట్ చేయలేకపోతున్నా. మధ్యలోనే స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. అందుకని ఈరోజు 1 లాట్ పెట్టి ఎట్లయినా వెయిట్ చేద్దాము అని చెప్పేసి నేను 40 పాయింట్స్ కోసం నేను ఎందుకు వెయిట్ చేస్తలేను, 1 లాట్ పెట్టినప్పుడు వెయిట్ చేసినప్పుడు 300 క్వాంటిటీ పెట్టినప్పుడు ఎందుకు వెయిట్ చేయలేకపోతున్నా అని చెప్పేసి ఈరోజు ఎట్లయినా వెయిట్ చేద్దామని నేను 40 పాయింట్స్ కోసం దానిపైన స్టిక్ ఆన్ అయి ఉన్నా. రెగ్యులర్గా మీరు 30 పాయింట్స్ వచ్చినాయి కదా, ఎందుకు బుక్ చేసుకోలేదు అని అడుగుతుంటారు నన్ను. అయితే మామూలుగా నా రూల్స్ ప్రకారం అయితే నేను స్టాప్ లాస్ లేదంటే టార్గెట్ కోసం వెయిట్ చేస్తా. అట్లా కాకుండా నేను మధ్యలో స్టాప్ లాస్ ట్రయల్ చేయడము, లేదంటే మధ్యలో ఓకే చాలు అని చెప్పేసి కొన్ని పాయింట్స్కి నేను బుక్ చేయడం వల్ల నాకు నెక్స్ట్ ఎక్కువ క్వాంటిటీ పెట్టినప్పుడు నేను అంత స్ట్రాంగ్గా ఉండలేను. నాపైన నాకు నమ్మకం ఉండదు. నేను ఎంతసేపు ఉన్నా కూడా నా రూల్స్ ఏదైతే ఉంటాయో అయితే 40 పాయింట్స్ లేదంటే స్టాప్ లాస్, దానికోసం నేను ఏదైతే ముందే ఫిక్స్ అయి ఉంటానో ఆ రూల్స్ని బ్రేక్ చేయకుండా ఉండడం కోసం మాత్రమే నేను స్టాప్ లాస్ లేదా టార్గెట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. మధ్యలో ట్రయల్ చేసుకుంటూ వెళ్ళండి, లేదంటే మధ్యలో ఒక 20 పాయింట్స్ వచ్చినా బుక్ చేయండి, ఎందుకు వచ్చిన ప్రాఫిట్ని వదిలేసుకుంటారు అని అడుగుతుంటారు. బట్ మనకి ఇప్పుడు 20 పాయింట్స్ రాగానే బుక్ చేసుకుంటాం, కానీ నెక్స్ట్ డే మనకి స్టాప్ లాస్ 20 పాయింట్స్ వస్తాయి. ఈరోజు వచ్చిన 20 పాయింట్స్ అందులో మిస్ అయినాయి అనుకోండి, మనకి ముందు రోజు చేసింది ఏముండదు. ఇంకా అదే 40 పాయింట్స్ కోసం వెయిట్ చేసామనుకోండి, 20 పాయింట్స్ పోయినా కూడా 20 పాయింట్స్ మన చేతిలో ఉంటాయి. అదొక హోప్ ఉంటుంది, అరే నా దగ్గర ఇంకా నేను 2 ట్రేడ్స్ చేసుకోవచ్చు, 40 పాయింట్స్ నా చేతిలో ఉన్నాయి అన్న కాన్ఫిడెన్స్తోనే నేను చేయగలుగుతాను ఎక్కువ క్వాంటిటీ పెట్టినా కూడా. మీరు ఇక్కడ చూడొచ్చు, స్టాప్ లాస్ దగ్గరకు వచ్చింది 750 మైనస్ 800 కనిపిస్తుంది. నాకు ఆల్మోస్ట్ అక్కడ 2000 కనిపించింది. ఇప్పుడు 900 960 అలా మైనస్ కనిపిస్తుంది. నేను 125.95 దగ్గర స్టాప్ లాస్ పెట్టిన. ప్రజెంట్ అది 129 130 అలా ఉంది. మీరు ఇక్కడ అడగొచ్చు, పైన 30 పాయింట్స్ వచ్చి 29 పాయింట్స్ అలా వచ్చినాయి కదా, మీరు ఎందుకు బుక్ చేయలేదు అని అడగొచ్చు. అయితే నేను రెగ్యులర్గా నా టార్గెట్ నేను 40 పాయింట్స్ లేదంటే స్టాప్ లాస్ ఇచ్చేస్తా. ఈ మధ్య ఏమవుతుందంటే నేను ఎక్కువ క్వాంటిటీ పెడుతున్నా, స్టాప్ లాస్ ట్రయల్ చేసుకుంటూ వెళ్తున్నా, మధ్యలో టార్గెట్ స్టాప్ లాస్ హిట్ అవ్వడం, నేను అనుకునే 40 పాయింట్స్ నేను రీచ్ అవ్వలేకపోతున్నా. నేను ఏ ప్రయోగాలు చేసినా ఏం చేసినా కూడా 1 లాట్తోనే చేయగలను. అందుకని నేను ఏం చేసినా కూడా ఫస్టే ఇప్పుడు నేను స్టాప్ లాస్ లేదంటే టార్గెట్ అని మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయ్యి నేను అట్లనే ఉన్నాను అనుకోండి. రెగ్యులర్గా నేను దాన్ని బిల్డ్ చేసుకున్నాను అనుకోండి, ఫ్యూచర్లో నేను ఎక్కువ క్వాంటిటీ పెట్టినప్పుడు సేమ్ అదే రూల్స్ ఫాలో అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంతేగాని మధ్యలో నేను ఇప్పుడు స్టాప్ లాస్ జరుపుకుంటూ పోవడం, లేదంటే కొన్ని పాయింట్స్కి నేను బుక్ చేయడం లాంటివి చేసిన అనుకోండి, ఫ్యూచర్లో నేను ఎక్కువ క్వాంటిటీ పెడతా. అప్పుడు నేను అంత స్ట్రాంగ్ ఉండలేను. ఇప్పుడే నా ఎమోషన్స్ని అన్నీ కంట్రోల్ చేసుకొని నా పాయింట్స్ పైన నేను స్టిక్ ఆన్ అయ్యి ఉంటే దాన్ని అట్లా నేను బిల్డ్ చేసుకుంటూ ఉంటే ఫ్యూచర్లో నేను ఎక్కువ క్వాంటిటీ పెట్టినా కూడా అప్పుడు స్టాప్ లాస్ హిట్ అయినా కూడా నేను బాధపడను. ఎందుకంటే నా రూల్స్ ప్రకారం నేను వెళ్తున్నా కాబట్టి నేను బాధపడను. నాకు 1 రోజు 2 రోజులు లేదంటే వారంలో 2-3 డేస్ నా స్టాప్ లాస్ హిట్ అయినా 2 డేస్ నా టార్గెట్ వచ్చినా చాలు, నేను ప్రాఫిట్లోనే ఉంటా. అది ఇంపార్టెంట్. కానీ నేను స్టాప్ లాస్ ట్రయల్ చేసుకుంటూ వెళ్ళడము, లేదంటే మధ్యలోనే తీసేయడం లాంటివి చేయడం వల్ల ఏంటంటే నాకు గ్రోత్ ఉండదు. నేను ఏది ప్రయోగాలు చేసినా ఏం చేసినా కూడా అయితే పేపర్ ట్రేడ్లో చేయాలి. పేపర్ ట్రేడ్లో మనకి రియల్ ఎమోషన్స్ ఉండవు. అంటే ఏం చేయాలి, మనం 1 లాట్తో చేయాలి. అందుకనే నేను ఆ 1 లాట్ పైన ఏం చేయాలనుకున్నా ఈ 1 లాట్ పైనే ఎన్ని డేస్ చాలా ఆల్మోస్ట్ 1 ఇయర్ నుండి 1 లాట్తోనే చేస్తున్నా. నేను నా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం కోసమే, నేను నా రూల్స్ పైన స్టిక్ ఆన్ అయి ఉండడం కోసం మాత్రమే ఇంత స్ట్రాంగ్గా ఉంటా నేను. అందుకని మధ్యలో నేను స్టాప్ లాస్ ట్రయల్ చేయడం లాంటిది మాత్రం చేయను.
ఒకవేళ ఈరోజు ఇప్పుడు స్టాప్ లాస్ హిట్ అయినా నాకు అంత బాధ అనిపించదు. ఎందుకంటే నా రూల్స్ ప్రకారం నేను తీసుకున్నా. ఏ స్ట్రాటజీ అయినా కూడా 100% అయితే సక్సెస్ అవ్వదు కదా. అందుకని నా స్ట్రాటజీ, నా రూల్స్ ప్రకారం నేను వెళ్తూ ఉంటా. అయితే స్టాప్ లాస్ హిట్ అవుతుంది, లేదంటే టార్గెట్ వస్తుంది. టార్గెట్ వస్తేనేమో 3000 పాయింట్స్ వస్తాయి, 3000 ప్రాఫిట్ వస్తుంది, 30 పాయింట్స్ వస్తుంది. లేదు అంటే టార్గెట్ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, 1000 మైనస్ వస్తుంది. అంతేగాని నాకు ఇందులో ఓకే 1000 మైనస్ వస్తే నెక్స్ట్ డే నాకు మళ్ళీ 3000 తీసాను అనుకోండి, నాకు 1000 పోయినా కూడా 2000 నా చేతిలో ఉంటుంది. అంటే నేను ప్రాఫిట్లోనే ఉంటా ఓవరాల్గా. మీరు చూడొచ్చు ఇక్కడ ఆల్మోస్ట్ స్టాప్ లాస్ వరకు వెళ్ళింది. 125.95 దగ్గర నేను స్టాప్ లాస్ పెట్టిన, అదే ఆల్మోస్ట్ దాని దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ రిజెక్షన్ తీసుకుంది. ప్రజెంట్ అయితే కాస్ట్లో ఉన్నా నేను. చూద్దాం ఇది స్టాప్ లాస్ హిట్ అవుతుందా, టార్గెట్ హిట్ అవుతుందా అని. నేను అన్నీ చెక్ చేసుకునే 5 మినిట్స్ 15 మినిట్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే నేను ఈ ట్రేడ్ ప్లాన్ చేసుకున్నా. మనం తీసుకునే ట్రేడు క్వాలిటీ ట్రేడ్ అయి ఉండాలి. దాన్ని మనం స్టాప్ లాసు లేదంటే టార్గెట్ వరకు వెయిట్ చేయాలి అంతే. ఇంకా మనం ఊరికే ఒకటి హిట్ అయిందని వెంటనే అట్లా తీసుకోకుండా, మనం తీసుకునే ఒక్క ట్రేడ్ అయినా కూడా మంచి తీసుకొని ఉంటే చాలు. ఇంకా వన్ డేకి ఒక 40 పాయింట్స్ 30 పాయింట్స్ అయినా చాలు, ఎనఫ్. కాకపోతే అది ఎన్ని పాయింట్స్ అని మనం ముందే ఫిక్స్ అవ్వాలి. నేను 40 పాయింట్స్ ఫిక్స్ అయి ఉన్నా కాబట్టి 40 పాయింట్స్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇంకా స్టిల్ 24,800 దగ్గర ఇంకా స్ట్రాంగ్గానే ఉన్నారు పుట్ రైటర్స్. ఓఐ చేంజ్ అంతే ఉంది, ఓఐ అంతే ఉంది. ఓకే 10 మినిట్స్లో అయితే ఈ గ్రీన్ క్యాండిల్, పిన్ బార్ క్యాండిల్ మంచి క్రాస్ అయింది. 5 మినిట్స్లో కూడా మంచిగా ఉంది, 20 SMA కిందనే ఉంది. 15 మినిట్స్లో ఓకే ప్రజెంట్ అయితే 20 SMA కిందనే ఉంది. ఈ క్యాండిల్ మనకు క్రాస్ అయింది అనుకోండి, ఇంకా మార్కెట్ కిందికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. నాకు ఇక్కడ ఎందుకో హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ లాగా కనిపిస్తుంది. షోల్డర్, హెడ్ చూద్దాం. అది క్రాస్ అవుతే మనకి కింది వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనము ఎప్పుడైనా ఎంత ప్రాఫిట్ తీసాము అనే దానిపైన కాకుండా ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేసాము అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మీకు 800 ఇలా కనిపిస్తుంది ప్రాఫిట్. ఇక్కడ నేను 10 lakhs పెడితే 8,000 అలా కనిపిస్తుంది అంతే కదా. క్వాంటిటీ ఎక్కువ అయితే మనకి ప్రాఫిట్ ఎక్కువ కనిపిస్తుంది. కానీ మనం అక్కడ క్యాప్చర్ చేసిన పాయింట్స్ ఎన్ని, 10 పాయింట్స్ అంతే ఉంటుంది. అక్కడ ఎన్ని పాయింట్స్, ఇప్పుడు మనం ఎక్కువ పాయింట్స్ తీయడానికి, ఇప్పుడు తక్కువ లాట్స్ పెట్టినప్పుడే ఎక్కువ పాయింట్స్ తీయడానికి మనం అలవాటు పడ్డాం అనుకోండి, దాని తర్వాత ఎక్కువ క్వాంటిటీ పెట్టినప్పుడు కూడా మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, హోల్డ్ చేయగలుగుతాము అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎక్కువ లాట్స్ పెట్టినా కూడా మనం ఫస్ట్ 1 లాట్తోనే మన కాన్ఫిడెంట్ని బిల్డ్ చేసుకోవాలి.
5 మినిట్స్లో అయితే 20 SMA నుండి గ్రీన్ క్యాండిల్ని ఎలిమినేట్ చేస్తూ రెడ్ క్యాండిల్ మంచిగా క్లోజ్ అయింది. ఓకే 15 మినిట్స్లో కూడా ఓకే గ్రీన్ క్యాండిల్ని ఎలిమినేట్ చేసి మంచి క్యాండిల్ అయితే క్లోజ్ అయింది. సేమ్ పిన్ బార్ క్యాండిల్ చూద్దాం టార్గెట్ ఇస్తుందా లేదా అని. ప్రజెంట్ అయితే 1500 అలా ప్రాఫిట్లో ఉంది. మనకి 24,000 ఈ 775 అనేది క్రాస్ అవుతే మనకి మార్కెట్ తొందరగా ఈజీగా కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ట్రెండింగ్ క్రాస్ అయ్యి మనకి ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ని ఎలిమినేట్ చేస్తూ వచ్చింది క్యాండిల్ అయితే. చూద్దాం ప్రజెంట్ అయితే 1700 1600 అలా కనిపిస్తుంది ప్రాఫిట్. ఓకే 15 మినిట్స్లో 20 SMA నుండి రెడ్ క్యాండిల్ని ఎలిమినేట్ చేస్తూ గ్రీన్ క్యాండిల్ అయితే మంచి క్లోజ్ అయింది ప్రీమియంలో. క్యాండిల్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. చూద్దాం వన్ అవర్ క్యాండిల్ క్లోజ్ అయింది ఇప్పుడే. క్యాండిల్ అయితే మంచిగానే క్లోజ్ అయింది. అది క్రాస్ అవుతే మనకి 24,775 క్రాస్ అవ్వాలి. అది క్రాస్ అవుతే మనం డేలోకి ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే నేనైతే ఇక్కడ బుక్ చేసుకుంటా, ఎందుకంటే నాకు కొంచెం వర్క్ ఉంది, బయటికి వెళ్ళాలి. నా వ్యూ మాత్రం కిందికే డౌన్ సైడే. ఆ టార్గెట్ అయితే వస్తుంది, కాకపోతే నాకు టైం లేదు, బయటికి వెళ్ళాలి. వెయిట్ చేసిన చాలాసేపటి నుండి వెయిట్ చేస్తూనే ఉన్నా. ఓకే నేనైతే ఇక్కడ బుక్ చేసుకుంటా. ఓకే నేనైతే ఇక్కడ బుక్ చేసుకున్నా. అక్కడ నుండి పోతుందేమని వెయిట్ చేసిన, బట్ నాకు టైం లేదు, బయటికి వెళ్ళాలి, అందుకనే నేను ఎగ్జిట్ అయిపోయినా. లేదంటే నేను 40 పాయింట్స్ కోసం వెయిట్ చేసేదాన్ని. చూడొచ్చు ఇది నేను మార్నింగ్ నుండి తీసుకున్నది ఒకటే ట్రేడ్. ఇది 11-16 ప్రాఫిట్ వచ్చింది అంతే. నేను ఉండేది ఉంటే పక్కా నేను 40 పాయింట్స్ కోసం వెయిట్ చేసేదాన్ని, లేదంటే స్టాప్ లాస్ ఇచ్చేదాన్ని. మధ్యలో మాత్రం తీసేసేదాన్ని కాదు. నాకు టైం లేదు, బయటికి వెళ్ళాలి, అందుకనే నేను ట్రేడ్ ఎగ్జిట్ అయినా. ఆల్మోస్ట్ దీంట్లో ఈ ట్రేడ్లో నేను 2 అవర్స్ వెయిట్ చేసిన. ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. నేను మీకు మార్నింగ్ నేను తీసుకున్న ట్రేడ్లో మీకు చెప్పిన, నేను నా టార్గెట్ వచ్చేసి ఇక్కడ డే లో వరకు టార్గెట్ అని చెప్పిన. మీరు ఇక్కడ చూడండి నా టార్గెట్ ఇచ్చింది, స్టాప్ లాస్ రాకుండానే టార్గెట్ ఇచ్చింది. నేను ఇక్కడ ఈ పాయింట్లో అనుకుంటా 12:24 కలా నేను ఎగ్జిట్ అయిపోయినా. అంటే నాకు బయటికి వెళ్ళేది ఉందని చెప్పేసి నేను ఇక్కడ ఎగ్జిట్ అయినా, లేదంటే నా టార్గెట్ వచ్చేది. ఇందులో ఆల్మోస్ట్ 93 ఇంకా కింది మీరు చూడండి ఇక్కడ నేను ట్రేడ్లో ఉన్నంతసేపు కంప్లీట్గా సైడ్ వేస్ ఉంది. నేనైతే ఎప్పుడైతే ఎగ్జిట్ అయిపోయినా దాని తర్వాత ఇక్కడ 20 SMA దగ్గరికి వెళ్ళి సపోర్ట్ తీసుకొని గ్రీన్ క్యాండిల్ని ఎలిమినేట్ చేసిన రెడ్ క్యాండిల్లో మనకి మళ్ళీ ఆపర్చునిటీ దొరికింది. ఇక్కడ నుండి కంప్లీట్గా మళ్ళీ ట్రెండింగ్లో ఉంది. ఇక్కడ నుండి ఇది క్రాస్ చేసింది, ఇంకా కిందికి వచ్చింది, దాని తర్వాత మళ్ళీ సైడ్ వేస్ అయిపోయింది. నేను పోయిన తర్వాత ట్రెండింగ్లో ఉంది. నేను ట్రేడ్లో ఉన్నంతసేపు కంప్లీట్గా సైడ్ వేస్లో ఉంది. మీకు ప్రీమియంలో చూపిస్తా. నేను ఎగ్జిట్ అయిన పాయింట్ ఇదిగండి 150
155.75 దగ్గర నేను ఎగ్జిట్ అయినా. ఓకే, నేను 40 పాయింట్స్ టార్గెట్ అన్నా కదా, చూడండి 40 పాయింట్స్ ఇచ్చింది. దాని తర్వాత ఇంకా కంప్లీట్ ఇది క్రాస్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అని చెప్పిన కదా నేను అప్పుడు. ఇది కూడా క్రాస్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ ఇచ్చిందో చూపిస్తాను మీకు. ఇన్ని పాయింట్స్ మనం క్యాప్చర్ చేయకపోవచ్చు, బట్ మనం అనుకున్న టార్గెట్ అయితే వచ్చేది. ఇందులో ఆల్మోస్ట్ 129 పాయింట్స్ వచ్చినాయి. ఈ మూమెంట్ అంతా మిస్ అయిపోయినా నేను. 40 పాయింట్స్ అయితే వచ్చేది నాకు నేను ఈ ట్రేడ్లో ఉండుంటే. బట్ నో ప్రాబ్లం, నా వ్యూ అయితే కరెక్ట్. నేను ఈ పాయింట్లో నేను ఇప్పుడు క్యాప్చర్ చేయకపోయి ఉండొచ్చు. ఇది సక్సెస్ కావడం వల్ల నాకు కొంచెం హోప్ ఉంటుంది. నేను పెట్టిన నా వ్యూ కరెక్టే అని నాకు ఒక హోప్ ఉంటుంది. ఓకే, నేను ఈ పాయింట్లో ఎందుకు పెట్టానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, మార్నింగ్ నాకు కాల్ సైడ్ కూడా ఒక ఆపర్చునిటీ దొరికింది. ఇక్కడ ఈ పిన్ బార్ ఉంది కదా, ఈ పిన్ బార్ని ఎలిమినేట్ చేస్తున్న గ్రీన్ క్యాండిల్లో నా ఎంట్రీ ఉండాలి. అక్కడ నేను చెక్ చేసిన ప్రీమియంలో 40 పాయింట్స్ ఇచ్చింది. ఇక్కడ నుండి దాన్ని స్టాప్ లాస్ ఇది మీరు చూపిస్తా చూడండి. టార్గెట్ వచ్చేసి 900 ఉండే, 24,900 ఉండే. ఫస్ట్ అయితే డే హైకి పెట్టుకుంటా నేను. ఆల్మోస్ట్ 30 పాయింట్స్ అలా వస్తుండే. ఓకే, నేను ఈ పాయింట్లో ఎందుకు తీసుకున్నానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే ఇక్కడ మిస్ అయిపోయింది నాకు, నేను తీసుకోలేదు. అంటే నా వ్యూ మొత్తం కిందికే ఉండే. ఎందుకు అని అంటే మీకు 15 మినిట్స్ 5 మినిట్స్ కూడా పెట్టి చూపిస్తా చూడండి ఒకసారి. ఇది 5 మినిట్స్, ఇది 15 మినిట్స్. ఇది ఈరోజు ఓపెనింగ్ క్యాండిల్. ఓకే, అయితే ఈ పైకి తీసుకోవాలి అని అంటే ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తా. ఈ పాయింట్లో నేను తీసుకోవాలి. ఇక్కడ నాకు ఆపర్చునిటీ దొరికింది అప్ సైడ్. ఓకే, నేను ఇక్కడ ఈ పాయింట్లో తీసుకుంటే నాకు అప్పుడు నేను తీసుకునే టైంకి 20 SMA టచింగ్ పాయింట్ ఉంది. ఇది ఇక్కడ నుండి అయినా రిజెక్షన్ తీసుకోవచ్చు. మళ్ళీ దాని తర్వాత 15 మినిట్స్లో కూడా రిజెక్షన్ 20 SMA ఉంది. అక్కడ నుండి అయినా రిజెక్షన్ తీసుకోవచ్చు అని చెప్పేసి నేను అప్ సైడ్ నేను ఆలోచించలేదు. నా వ్యూ మొత్తం కింది సైడే ఉండే. కింది సైడ్ అయితే ఎప్పుడైతే నాకు ఆపర్చునిటీ వస్తుందో అప్పుడు నేను కింది సైడ్ ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా. ఎందుకనంటే అప్పుడు 20, 200 5 మినిట్స్లో 15 మినిట్స్లో రెండు క్లియర్ ఉంటుంది. మళ్ళీ నాకు 2 మినిట్స్లో తీసుకునేటప్పుడు నాకు టచింగ్ పాయింట్స్ ఏమి ఉండవు, రిజెక్షన్ పాయింట్స్ అని చెప్పి నేను కింది సైడ్ ఎక్కువ ఆలోచించినప్పుడు కింది సైడ్ నాకు ఎప్పుడో ఛాన్స్ వస్తుందని నేను వెయిట్ చేసిన. ఓకే, అయితే ఇక్కడ మనకి మార్కెట్ పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంది. ఇది మీకు ఒకసారి 15 మినిట్స్ పెట్టి చూపిస్తా. ఓకే, 24,900 దగ్గర నుండి ఈ రిజెక్షన్ లెవెల్ నుండి మనకి ఈ గ్రీన్ క్యాండిల్ని ఎలిమినేట్ చేస్తూ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిపోయింది. ఓకే, అప్పుడు ఇట్లా క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత నాకు 2 మినిట్స్ టైం ఫ్రేమ్లో నాకు ఇక్కడ నా సెటప్ ప్రకారం ఇక్కడ ఒక ట్రేడ్ వచ్చింది నాకు. నేను వెంటనే ఇక్కడ దీంట్లో నేను ఎంట్రీ తీసుకున్నా. ఈ పాయింట్లో ఎంట్రీ తీసుకున్నా. ఆ టైంలో నాకు 5 మినిట్స్లో ఇక్కడ మీకు ఇది చూపిస్తున్నా చూడండి. ఓకే, ఇది ఇట్లా క్లోజ్ అయిపోయింది ఈ టైం. ఓకే, ఇక్కడ ఈ క్యాండిల్ మొత్తం బేరిష్ క్యాండిల్, మంచి క్యాండిల్ క్లోజ్ అయింది. దాని తర్వాత కూడా ఇక్కడ 20 SMA నుండి కిందికి వస్తుంది. ఇదే ప్లేస్లో మీరు 15 మినిట్స్ టైం చూడండి, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూడండి. ఓకే, ఈ క్యాండిల్ దీన్ని క్రాస్ అయ్యి కిందికి వచ్చేసింది. నాకు 20, 200 రెండు క్రాస్ అయిపోయినాయి. సేమ్ టైం నాకు ఇంకా వేరే రిజెక్షన్ పాయింట్స్ లేవు. ఒకవేళ రిజెక్షన్ ఉంటే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళొచ్చు. ఇంకా 15 మినిట్స్లో 5 మినిట్స్లో ఎక్కడ రిజెక్షన్ పాయింట్స్ లేదు, రిజెక్షన్ తీసుకొని పైకి వెళ్ళేది లేదు కదా అని చెప్పేసి నేను ఇక్కడ ఈ ప్లేస్లో నేను ట్రేడ్ తీసుకున్నా. ఓకే, దాని తర్వాత మీకు మీరు ఇక్కడ ఇండెక్స్లో చూస్తే ఇండెక్స్లో నేను పెట్టిన పాయింట్కి స్టాప్ లాస్ వచ్చేసింది. ఇక్కడ నుండి 20 SMA దగ్గర నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకొని కిందికి వచ్చింది. అదే టైంలో నేను ప్రీమియంలో మాత్రం నాకు స్టాప్ లాస్ రాలేదు. ఒక 2 పాయింట్స్ డిఫరెన్స్తోని నా స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. అక్కడ నుండి మళ్ళీ 200 నుండి సపోర్ట్ తీసుకొని కిందికి వచ్చింది. ఇదే పాయింట్ దగ్గర నేను ఆల్మోస్ట్ ఈ పాయింట్ దగ్గర ఎగ్జిట్ అయినా, నేను బయటకు వెళ్ళాలని చెప్పేసి. దాని తర్వాత మళ్ళీ 20 SMA దగ్గరికి వెళ్ళి ఇక్కడ నుండి మళ్ళీ గ్రీన్ క్యాండిల్ని ఎలిమినేట్ చేస్తూ రెడ్ క్యాండిల్ వచ్చింది. అక్కడ నుండి మళ్ళీ మార్కెట్ ట్రెండింగ్ ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ టైం మీకు చూపిస్తా, 12:40 నుండి మళ్ళీ మార్కెట్ ట్రెండింగ్లో ఉంది. అప్పటి నుండి ఎప్పుడు నేను 10:40కి తీసుకున్నా, మీకు టైం చెప్తా. 10:40 to 26కి తీసుకున్నా. 24,900 పుట్లో తీసుకున్నా, 1 లాట్తో తీసుకున్నా. ఓకే, ప్రైస్ వచ్చేసి 140.20 దగ్గర నేను తీసుకున్నా. ఎగ్జిట్ అయిన ప్రైస్ వచ్చేసి 155.75.
ఓకే, టైం వచ్చేసి 24,900 పుట్లో టైం వచ్చేసి 12:24కి నేను ఎగ్జిట్ అయినా. దాని తర్వాత చూడండి ఇక్కడ వరకు వెళ్ళింది మార్కెట్ మళ్ళీ. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఈరోజు ఒకటే ట్రేడ్ తీసుకున్నా, 1 లాట్తోనే తీసుకున్నా, 1166 ప్రాఫిట్ అంతే ఈరోజు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.